హైదరాబాద్ హోటళ్లు నిర్లక్ష్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నాయి. రోజుకో హోటల్లో వెలుగులోకి వస్తున్న సంఘటనలు బయటి ఫుడ్ గురించి ఆలోచించాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఇటీవల వరుసగా బిర్యానీలో బొద్దింకలు, పురుగులు వచ్చిన ఘటన మరొక ముందే మరో హోటళ్లలో పూరి కర్రీలో ఇనుప ముక్క ప్రత్యక్షమైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బావర్చి హోటల్ బిర్యానీలో టాబ్లెట్ల పేపర్ ప్రత్యక్షమైంది. ఇదేంటని హోటల్ సిబ్బందిని నిలదీస్తే టాబ్లెట్ తీసేసి తినాలని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇదే విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రెస్టారెంట్లు, హోటళ్లలో తినే ఆహారంలో రోజుకో వస్తువు బయటపడుతుండడం బిర్యానీ ప్రియులను ఆందోళనకు గురి చేస్తోంది. వ్యాపారుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ లో బయట ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితికి దారితీస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రతి ఒక్కరూ లొట్టలేసుకొని మరీ తింటుంటారు. సెలబ్రిటీల నుంచి సామాన్య ప్రజల వరకు హైదరాబాద్ బిర్యానీ ఫ్యాన్స్. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి నెలకొంది. అందుకు వ్యాపారస్తుల నిర్లక్ష్యమే కారణం. బిర్యానీ తయారు చేసే సమయంలో వారి నిర్లక్ష్యం కారణంగా అది కల్తీ అవుతోంది. హోటల్స్లోని వంటశాలలు పరిశుభ్రంగా ఉండకపోవడంతో బిర్యానీలో బొద్దింకలు ప్రత్యక్షమవుతున్నాయి. ఎంతో ఇష్టంగా బిర్యానీని తిందామని వచ్చిన కస్టమర్లకు బిర్యానీలో ఇలాంటి కనిపించడం మింగుపడని విషయం. అయితే జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కూడా తూతు మంత్రంగా ఉన్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిడిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దూకుడుకు బ్రేక్ పడింది. చలానాలకు మాత్రమే ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిమితం అవుతున్నారు. గడిచిన 6 నెలల్లో బావర్చిపై 10 కేసులు, కృత్యంగా రెస్టారెంట్పై 8 కేసులు నమోదయ్యాయి. అయితే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రముఖ హోటల్స్ తీరు మారకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తేజ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. తేజ, సంజన, మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది ఎవరికైనా కానీ హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ ఛాయ్ ఇలా గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకి కూడా హైదరాబాద్ విశ్వనగరంగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఈ బ్రాండ్ ఇమేజ్ తో పాటు ఇక్కడికి వచ్చి నివసించేటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో చాలా మంది ఇప్పుడు ఇంట్లో వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో అందరూ కూడా అది టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం రాత్రి డిన్నర్ వరకు కూడా మొత్తంగా హోటల్ని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. కానీ వీటన్నిటినీ కూడా సొమ్ము చేసుకునే విధంగా అయితే మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి నార్మల్ రెస్టారెంట్లు కానివ్వండి, ప్రముఖ రెస్టారెంట్లుగా చెప్పబడేవి కానివ్వండి, ఇవన్నీ కూడా కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయినాయి అన్నట్లుగానే మనం చెప్పాల్సి వచ్చినా. ఎందుకంటే మొత్తంగా ఇటు బిర్యానీలో ఎవరైనా ఆర్డర్ చేసినా లేదా బిర్యానీలో సిగరెట్లు రావటం, అదే విధంగా జెర్రీలు కనపడటం, ఈ విధమైనటువంటి మేకులు రావటం, దాంట్లో నట్లు రావటం, ఇట్లాంటివన్నీ కనపడుతున్నాయి. వీటితో పాటు పూర్తిగా కల్తీగా మారిపోయింది. మొత్తంగా ఇటు ఆలు కర్రీలలో మేకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏది చూసినప్పటికీ కూడా ఎటు చూసినా కానీ ఈ కల్తీ ఆహారాలనే కనీసం వాటినే నిలబెట్టడం, ఎక్కడా కూడా శుభ్రత పాటించకపోవడం, పూర్తిగా అపరిశుభ్రంగా ఈ వంటశాలలతో ఇవన్నీ కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదేంటి అని చెప్పి కొంతమంది కస్టమర్లు ఎవరైతే వారు కొంత ధైర్యం చేసి ప్రశ్నిస్తున్నప్పటికీ, కొన్ని వీడియోలు ఆ సెల్ ఫోన్ ద్వారా తీస్తున్నప్పటికీ కూడా ఇటు ఎవరైతే ఈ యాజమాన్యాలు ఉన్నాయో, ఈ హోటల్ యాజమాన్యాలన్నీ కూడా వారిపైన, కస్టమర్ల పైన భౌతిక దాడులు కూడా దిగేటువంటి పరిస్థితి వస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం ఇటు జిహెచ్ఎంసీ మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి కూడా ఎప్పటికప్పుడు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా వీటన్నిటిని శాంపుల్స్ ని పంపిస్తున్నారు, ల్యాబ్స్ కు పంపిస్తున్నప్పటికీ కూడా వాటిపైన ఏ విధమైనటువంటి చర్యలు ఉండటం లేదు. ఏదో 2 రోజులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. తర్వాత అంతా మళ్ళీ యథాతథంగా కొనసాగుతుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్లే జరుగుతుంది అన్నట్టుగా కూడా కస్టమర్లు వాపోతున్నారు. ఈ పరిస్థితులు అయితే మాత్రం అంటే కస్టమర్ల పరిస్థితిని క్యాష్ చేసుకుంటూ కూడా వారు చేసేటువంటి పనులు అయితే మాత్రం అంటే ఈ హోటల్ యాజమాన్యాలు చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలను అయితే మాత్రం చాలా తీవ్రంగా కూడా ఇటు అందరూ కూడా ఖండిస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాల్సింది. తేజ, ఇటు హోటల్స్ లో, రెస్టారెంట్స్ అయినా కానీ ఇంత ఫుడ్ కల్తీ జరుగుతున్నా కానీ ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా తేజ? ఖచ్చితంగా సంజయ్, ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మాత్రం దాడులు నిర్వహిస్తున్నారు. మనం చూసాం గత 1 నెల 2 నెలల క్రితం ఏ స్థాయిలో దాడులు జరిగినాయి అనేటువంటి చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా దాడులు అనేటువంటి కొనసాగుతూనే ఉన్నాయి.
ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లుగా చెప్పబడేటువంటి ప్రతి రెస్టారెంట్ లో కూడా అంటే 5 స్టార్ రేటింగ్లు మనం చూస్తూ ఉంటాయి. జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ కూడా బుక్ చేస్తూ ఉంటారు. 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఈ హోటల్స్ కూడా కనీసం అక్కడ తనిఖీ చేస్తే పాచిపోయినటువంటి లేకపోతే మిగిలిపోయినటువంటి అన్నాన్ని మిగిలిపోయినటువంటి ఆ వంటకాలు ఏవైతుంటే వాటినే మరుసటి రోజు ఉపయోగించడం, అదే విధంగా వంటశాలలు అనేవి పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటం, కరెక్ట్ గా ఏదైతే సర్టిఫైడ్ లేనటువంటి ఈ ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో Right. వాటిని ఈ వంటకాల్లో వాడటం ఇట్లా చేస్తున్నారు అనేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.